ఇదంతా ఏంటి లైన్‌లు ఉన్నాయి. బెడ్‌షీట్‌లా అనుకున్నారండి. కాదు, ఇదంతా మొత్తం నైటీ క్లాతు. మేమే క్లాత్ తెప్పిస్తాము. మేమే మెజర్‌మెంట్స్‌తో స్టిచ్చింగ్ కూడా చేస్తాము. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్‌కి క్లాత్ రెడీ చేస్తున్నా. ఒక నైటీకి కావాల్సిన అంత క్లాత్ తీసేసి పక్కకేస్తున్నా. చూడండి, ఇల్లు మొత్తం నైటీ క్లాత్ అయితే పరిచేశారు. ఒక కస్టమర్ దెబ్బకి ర్యాక్లో ఉన్న స్టాక్ మొత్తం వచ్చి కింద నేలపైన పడింది. తనకి ఏది నచ్చిందో తెలియక అన్నీ భుజం పైన వేసేసుకొని ఈ కలర్ బాగుందా, ఆ కలర్ బాగుందా అని మొత్తం తీసేసి నేలపైన వేసేసింది. ఇంతలో వీడియో కాల్తో ఇంకా ఉన్న స్టాక్ కూడా నేలపై పడింది. మొత్తం స్టాక్ అంతా నేలపై పడింది. ఇదంతా సర్దాలంటే ఎంతో కష్టం. మొత్తానికైతే ఇది ఎంత సర్దేసుకోవాలి. నా కటింగ్ చేసుకోవడానికి కూడా లేకుండా అటుపక్కకి వెళ్ళి చేసుకున్నా. ఇలా లైన్లు వేసి ఉన్నది ఆన్లైన్ ఆర్డరు. వాళ్ళకి కావాల్సిన క్లాత్ ఏదైనా కావాలంటే ఇలా టిక్స్ వేసి నాకైతే మళ్ళీ సెండ్ చేస్తారు. నేను అది ఆర్డర్ చేసేసుకొని మెజర్మెంట్తో సహా కటింగ్ చేసి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి కొరియర్ ద్వారా అయినా పంపించగలుగుతా. వాళ్ళు ఇచ్చే అడ్రస్ బట్టి ఎక్కడైనా DTDC ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించగలుగుతా. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరైనా ఆ టాలెంట్ బయట పెట్టేసుకొని చక్కగా పనులైతే చేసుకోవచ్చు. నాకేమీ రాదు, నా చేత కాదు, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ మాట కాకుండా నేను ఎందుకు చేయలేను, నాకు ఎందుకు చేత రాదు అనే పట్టుదలతో మీకు వచ్చిన పని ఏదైనా స్టార్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఆ పనిలో మీరు సక్సెస్ అయి తీరుతారు. పట్టుదలతో చేసే ఏ పని అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. సక్సెస్ వచ్చేంత వరకు కష్టపడి పని చేయండి. వెనుకడుగు మాత్రం వేయొద్దండి. ఏ పని అయినా వెనకడుగు వేస్తే ఎప్పుడూ సక్సెస్ కాదు. ప్రతి ఒక్క పని ఎంతో ఇష్టంగా నీకు చేతనైన పని, నీ చేత వచ్చే పని ఏదైనా సరే ముందుకే వెళ్ళి పని చేయాలి. ఎవరి మీద ఆధారపడకుండా మనం ఎలాగైనా బ్రతకాలి, ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదు అని అనుకుంటే మనం కూడా మన వారికి సాయంగా ఏదో చిన్న పనైనా చేసేయాలి. ఇలా ఇష్టంగా పని చేస్తే ఏ పనిలోనైనా సక్సెస్ వస్తుందండి. నేను కూడా ఇలా టైలరింగ్ స్టార్ట్ చేసి ఈ చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశా. నాకు కూడా కొంచెం సక్సెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కూడా ఇంకో ఇద్దరికైనా ఉపాధి కల్పించగలను అని ఈ వీడియో చేస్తున్న ఉద్దేశం. ఇప్పుడైతే నా దగ్గర ఇద్దరైతే పని చేస్తున్నారు. నేను చేసే పని నేను కాకుండా ఇంకో ఇద్దరికైతే ఉపాధి కల్పించింది. అలాగే ఇంకా ఇద్దరికి ఎవరికైనా సరే ఉపాధి కలగాలంటే ఇంకా నాకైతే ఆర్డర్స్ రావాలి. ఆర్డర్ మీద అప్పుడు కస్టమర్లు పెరిగితే ఇంకో ఇద్దరైనా సరే ముగ్గురైనా సరే ఉపాధి కల్పించగలను కదా. అందువల్ల ఆన్లైన్ బిజినెస్ కోసం ఈ వీడియో అయితే స్టార్ట్ చేశా. ఇవి ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. బల్క్ ఆర్డర్ని బట్టి క్లాత్ అయినా సరే, నైటీలు అయినా సరే హోల్సేల్ రేటుకి కూడా పంపించగలుగుతాము. మాలాగే ఇంకొందరు ఎవరైనా క్లాత్ కావాలి, మేము ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము అనే వాళ్ళకు క్లాత్ కూడా పంపించేస్తాం. లేదంటే నైటీలు కావాలి అని ఆర్డర్ చేసుకుంటే నైటీలు కూడా పంపిస్తాము. మెజర్మెంట్స్ ద్వారా కుట్టించి పంపించేస్తాం. నా టైలరింగ్ ప్రపంచంలో ఈ చిన్ని బిజినెస్ కూడా ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నా. నేనేమి బయట షాప్ పెట్టలేదండి. మొత్తం ఇంట్లోనే ఒక రూమ్ తీసేసుకొని అందులో అయితే ఈ క్లాత్ మొత్తం పెట్టేసుకొని ఇంట్లోనే స్టిచ్చింగ్ చేయడం, ఇంట్లోనే కటింగ్ చేసుకోవడం. నాకు నేనే కటింగ్ మాస్టర్నండి. నేనే కట్ చేసి ఇస్తా. ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి కుట్టుకొని వస్తారు. ఇలా ఆర్డర్స్ వచ్చినవన్నీ కట్ చేసి పెట్టేస్తా, తీసుకెళ్ళి కుట్టుకొని వచ్చి ఇచ్చేస్తారనమాట. కుట్టే వాళ్ళకు కూడా నైటీకి ఇంత కాస్ట్ అని ఉంటుంది. ఒకసారి అయితే కుట్టినవి చూసేయండి. బుగ్గల హ్యాండ్ నైటీ.
కాలర్ నైటీ, ఇవన్నీ కాలర్ నైటీసే అండి. సరేనండి, ఉంటాను. బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.